audio jungle. నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కి కదా నా 7 మండలాలు గుంజుకున్నావు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నావు. నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకొని కదా నా హైకోర్టు విభజన కానియలే. ఇవి వాస్తవాలు కావు, నిజాలు కావు ఇవన్నీ. నీ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టే ఒకటి వార్తా సంస్థలు, వాటిని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయగలుగుతాంటే చంద్రబాబు నాయుడు మాతోని గెలుక్కున్నావు, జాగ్రత్త. తెలంగాణ దెబ్బెందో ఒకసారి తలిగితే ఎగిరి విజయవాడ కరకట్టకు పడ్డావు. అనవసరంగా మా బతుకు మేము బతుకుతున్నాం. మేము నీ తెరువు రాలే, మా వ్యవసాయం మేము చేసుకుంటున్నాం. మాకు 119 ఉంటే నీకు 175 ఉన్నాయి నియోజకవర్గాలు. ఆడ చక్కగా లేదు నీ కథ, ఆగమాగం ఉన్నది. మీకు నల్లగొండలకు బాగా తెలుస్తుంది కదా, మీరు బార్డర్ పక్కకే ఉంటారు. ఇవాళ ఈడ దుకాణం పెడతా అనుకుంటున్నావు బిడ్డ. దబ్బని నేను 3వ కన్ను తెరిస్తే నీ గతి ఏమైతో ఆలోచించుకోమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెలుగు వాళ్ళం ఒక్కడుందామంటే నీ తెలుగు పెట్టే కదా మాకు తెగులు తలిగించినవు. నువ్వు తెలుగు పేరు పెట్టే మా కొంపారిస్త్రి, ఆ తెలుగు సెంటిమెంట్ పెట్టే. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణలో దొడ్లు కట్టేసిన బళ్ళు కూడా తలుగు తెంపుకొని పారిపోతాయి. అంత భయంకరం, అంత దుర్మార్గమైనటువంటి కాలనీ ఇది. మళ్ళీ నువ్వు కావన్నా మాకు తెలంగాణకు సిగ్గు లేదా? మాకింకా నువ్వు పెట్టిన బాధలు, నువ్వు వేసిన కాల్పులు, బూటక ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన 1000 మంది పిల్లలు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి ఈరోజు. అటువంటి తెలుగుదేశం పార్టీతోని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకే నేను తెలంగాణ కోసం మీ అందరికి తెలుసు, ఎవ్వరికి రాజీ వల్లే ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకకు పోలే. నిజామార్తపేట హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు నువ్వు కోమాలకు పోతావు, చచ్చిపోతావు. కేసీఆర్ మా మాట వినంటే కూడా నేను వినలే. సావు నోట్ల తలకాయ పెట్టి సాధించిన తెలంగాణకు మళ్ళని తీసుకుపోయి విజయవాడ కప్ప చెప్తారా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను నల్గొండ ప్రజలను కోరుతా ఉన్నా. చైతన్యవంతమైన ఈ జిల్లా తీర్పు చెప్పాలి. రేపు దరఖాస్తు పట్టుకొని అమరావతి పోవన్నా, మనం హైదరాబాద్ పోవన్నా, ఎక్కడికి పోవాలి? దీన్ని తిప్పి కొట్టాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. 58 ఏళ్ల పీడ ఎన్నో పోరాటాలు చేసి వదిలించుకుంటే ఈరోజు మళ్ళీ దుర్మార్గులు నిస్సిగ్గుగా పౌరుషం లేకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలుపుతూ తీసుకుపోయి మనం అమరావతి గులాములు ఉండాలి. ఒకసారి ఊహించండి. దబ్బని ఈ దుర్మార్గుల అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు 15 ఎమ్మెల్యేలు గెలిస్తే మన డిండి ప్రాజెక్టు ముందర వడనిస్తాడా? మనం సాగర్ నీళ్లు రానిస్తాడా? మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనిస్తాడా? మరి ఏ విధంగా వీళ్ళని ఆమోదించాలి? ఏ విధంగా తెలంగాణ దీన్ని అర్థం చేసుకోవాలి? ఇంత నీచమా? మీ అధికారం కోసం, మీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారా? ఇంతకన్నా అధ్వానం ఇంకోటి ఉంటుందా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏ ఒక్కనాటికి కూడా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిండు? ఏ నాటికైనా 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కటి చేస్తా, ఇంకోడేమో 2 జర్మనీలు ఒకటైనట్టు, బెర్లిన్ కూడా కూలబట్టినట్టు మళ్ళీ ఒకటి చేస్తామని ఇంకోటి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ వ్యక్తి కాదు, నయవంచకుడు, ద్రోహి. బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతుండు. ఏ మోక దొరకమని పొడిచి పారేస్తాడు. మళ్ళా తెలంగాణ బానిసలు కావాలి. దయచేసి పొరపాటున కూడా తెలంగాణ మేధావులందరూ ఆలోచన చేసి దయచేసి ఈ కుట్రను తిప్పికొట్టాలే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. 19 ఏళ్ళ నుంచి నేను దండలాడుతున్నా. 99 నుంచి ఈ రోజు వరకు 19 సంవత్సరాలు. 99 చివరిలో మొదలు పెడితే 2001లో ఉద్యమం ప్రారంభమైతే ఇలా 2018. మేము ఆనాడు ఉద్యమం అయినా అట్లే తీసుకున్నాం. నేను చాలాసార్లు చెప్పిన, చాలా సందర్భాల్లో చెప్పిన, రాజకీయం అంటే ఇతరులకు పాలిటిక్స్ ఒక గేమ్. మా గేమ్ కాదు, మాకు ఒక టాస్క్, మాకు ఒక మిషన్. అనుకున్న తెలంగాణ కావాలి. 1 కోటి ఎకరాలలో ఖచ్చితంగా పచ్చబడాలి. ఇలా మన యాదాద్రి జిల్లా కాళేశ్వరం కాలువ ద్వారా, గంధమల్ల ద్వారా, బస్వాపూర్ ద్వారా 2-3 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. డిండి ద్వారా దేవరకొండ, మునుగోడు
సస్యశ్యామలం కావాలి. సాగర్ మన శ్రీరామ్ సాగర్ కాలువ ద్వారా మన తుంగతుర్తి, మన సూర్యాపేట, మన కోదాడ మొత్తం పచ్చబడాలి. నగరేకలకు మూసీ ప్రాజెక్టు బ్రహ్మాండంగా రావాలి. ఇంకా పెరగాల నీళ్లు రావాలి. కృష్ణలో మన వాట తీసుకొని మొత్తం నాగార్జున సాగర్ ఆయకట్టు ఒక గుంట పోకుండా కూడా మనం కాపాడుకోవాలి. రైతులు అనుకున్న రైతులు కావాలి, బంగారు రైతులు కావాలి. ఈరోజు బ్రహ్మాండంగా రైతులు బాగుపడేదాకా వాళ్ళకు ఉచిత విద్యుత్ సప్లై చేస్తాం. దానికి గుంట అంటే ఆ ప్రాంతానికి ఉస్మానియా యూనివర్సిటీ నువ్వు కాలు పెట్టలేవు అంటేనే తప్పు చేశావు అనేటువంటిది అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి. మాట్లాడితే పెన్షన్లు ఇస్తున్నావు, నీ జేబులో నుంచి ఇస్తున్నావా, నీ అబ్బాయి జాగిరం ఇస్తున్నావా? పెన్షన్లు అంటూ మొదలుపెట్టింది ఎన్టీ రామారావు 50 రూపాయలు ఆకు పోకకు ఆడబిడ్డకు కావాలని తల్లికి. అది పెరిగిన ధరలకి ఇలా పెరిగి 250 దాకా రాజశేఖరుడు వచ్చే వరకు జరిగితే ఇంకా పెరిగినటువంటి ధరలకి ఇలా 1000 రూపాయలు నువ్వు ఇచ్చేదే కాదు, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు, మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఇస్తున్నారు. దానిలో గొప్పలు కాదు ఇక్కడ కావాల్సింది. సాగునీరు అంటున్నావు, నువ్వు తెచ్చినట్టు మా మహబూబ్ నగర్ జిల్లాలో నువ్వు ఇచ్చిన సాగునీరు ఏం తప్ప భీమా ప్రాజెక్టు స్టార్ట్ మనమే చేశాం, జూరాల మనమే స్టార్ట్ చేశాం, పాలమూరు రంగారెడ్డికి మనమే ఆద్యులం, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ మేమే తెచ్చాం, చంద్రగఢ్ మేమే తెచ్చాం, కేఎల్ఐ మనమే తీసుకొచ్చాం. మన సంసారం మనకు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ నువ్వు చెప్పినావు కానీ చేయలేదని చెప్తావు. పాలమూరు రంగారెడ్డి అన్న ఎక్కడిది పాలమూరు రంగారెడ్డి? 2 ఏళ్లలో కూర్చేసుకొని అక్కడ కూర్చొని కంప్లీట్ చేస్తానని నీవు ఇవాళ పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంటి మాట్లాడితే కాంగ్రెస్ వాడు కేసు వేసిండు, వాడు కేసు వేసినాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో గాని గతంలో కాంగ్రెస్ హయాంలో గాని మా జూరాల ప్రాజెక్టు విషయంలో లింగారెడ్డి చాలా కేసులు వేసాడు, ఆపాడు ప్రాజెక్టు, సాధించాం, తీసుకొచ్చాం. నువ్వు ఆ రకంగా సాధి, అంతేగాని ఆడిపోసుకోవద్దని మేము కోరుతున్నాం. ఈ చాతగానితనానికి ఇవాళ మా మీద నూకే ప్రయత్నం చేయదు. ఇవాళ బడ్జెట్ లో నువ్వు చెప్పినావు విలేకరులకో భవన్, రెడ్లకో భవను, యాదవులకో భవను, బాపనులకో భవను. యా భవన్ కట్టినావప్ప నువ్వు? ఏది కట్టలేదే, పునాది రాళ్లకే పరిమితమైనాయే. 4.5 ఏళ్లలో నువ్వు ఏది కట్టకుండా నువ్వు ముందస్తు ఎలక్షన్ కి ఎందుకు పోయినావు? ఈ యొక్క చాతగానితనం వల్ల బడ్జెట్ లో 0 అయింది కాబట్టి బిల్లులు కట్టలేక కాంట్రాక్టులకు చెల్లించలేక నువ్వు ముందస్తు ఎన్నికలు మరో 5 ఏళ్లు ఈ లైఫ్ ను పొడుగుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని తప్పుపడుతున్నాం తప్ప మేము నేను తప్పుపడలే, తెలంగాణ వచ్చిన తప్పుపడలేదు. నువ్వు ఇవాళ నీ చాతగానితనానికి చంద్రబాబు నాయుడు మీద, దయాకర్ రెడ్డి మీద, ఇంకోరి మీద ఎగరడం కాదు కావాల్సింది. ఎవరితో కలిస్తే నీకేంటి? ఎన్నికలకు నువ్వెళ్లిపోయినావు. సామాజిక తెలంగాణ దిశగా దృక్పథంతో ఆలోచన చేస్తున్నాం కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఇలా ఏ ధర్నా చౌక్ లో అయితే నువ్వు అడిగావు తెలంగాణ కావాలని, ఆ ధర్నా చౌక్ నువ్వు ఎత్తేసావు. దానికి సిగ్గుండాలి నీకు, మాగ్గా సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు సిగ్గుందా అని అడుగుతున్నావు. ఆ సిగ్గు అనేది ఏందో నిన్ను చూసి వేసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాని లేదు. ఆ సిగ్గు లేక అప్పుడు ఎట్లయితే నువ్వు అంటున్నావు, ఇవాళ నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తెలంగాణ ఊసెత్తావా? పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎత్తావా? ఎమ్మెల్యేగా అన్నిసార్లు తెలుగుదేశం అవకాశం ఇచ్చింది, అప్పుడేమైనా పోరాడావా? ఏమి లేదే. నీకు మంత్రి పదవి రానప్పుడు నువ్వు తెలంగాణ కావాలని ఒక ఆయుధం తయారు చేసుకున్నావు తప్ప పేరు కాదు. కాబట్టి నీ హద్దుల్లో నువ్వు ఉండు. హద్దు మీరితే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటూ ఈ రాష్ట్రంలో రాక బదులు సామాజికంగా దొరలు గాని మిగతా కులాల వాళ్ళు గాని ఎట్లా అనగదొక్కారో బీసీ బడుగు వర్గాలను, దళితులను తెలుసు. పటేల్ పట్వారీ వ్యవస్థ తీసింది ఎవరు? నువ్వు తీశావా? ఎన్టీ రామారావు గారు తీశారు, చంద్రబాబు నాయుడు గారు తీశారు ఆ రోజు. దానివల్ల ఇలా ప్రయోజనం అయిందా లేదా? మండలాలు ఎవరు ఏర్పాటు చేశారు? ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు, తెలుగుదేశం ఏర్పాటు చేశారు. దానివల్ల కొంత ప్రయోజనం జరిగిందా లేదా? మహిళలకు, బీసీలకు దాంట్లో రిజర్వేషన్లు కావాలని కోరుకున్నాం. వాళ్ళకి అవకాశం ఇచ్చాం, రాజకీయ చైతన్యం తెచ్చాం. ఇది తెలుగుదేశం కాకపోతే నువ్వు చేసావని నేను అడుగుతున్నాను. అసలు నీకు అవకాశం ఎట్టొచ్చింది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. పాస్పోర్ట్ల కేసులో ఎదుర్కొన్న నీవు ఎక్కడో హైదరాబాద్ రాయల్ హోటల్లో రూమ్ తీసుకుని ఉండే నువ్వు, ఢిల్లీకి పోతే కర్ణాటక ప్లేస్ లో హోటల్లో ఉండి పాస్పోర్ట్ దందాలు చేసిన నీవు ఇలా ఈ పరిస్థితికి వచ్చావంటే తెలుగుదేశం ఇచ్చిన అవకాశం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి భగవంతుని దయతో ఇవాళ ముఖ్యమంత్రి అయిండొచ్చు, ప్రజలు ఆశీస్సులు ఇచ్చిండొచ్చు. కానీ నువ్వు చేస్తున్నది ఒకసారి పునరావకం చేసుకో, ఆత్మవిమర్శ చేసుకో. మా మీద అక్కసుకు వెలగక్కడము, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేసి ఓటర్ రాబట్టుకునే ప్రయత్నం తెలంగాణ ఉద్యమంలో జరిగిండొచ్చు. కానీ ఇప్పుడు అది కుదరదు. పని చేసేవాడు శాసనసభ్యుడు అవుతాడు,
ప్రజలకు దగ్గరగా ఉన్నాడు, మంత్రి అవుతాడు. ఇంకా ప్రజలకు బాగోలు ఆచరణ చేసేవాడు రేపు ముఖ్యమంత్రి అవుతాడు. ఇదాంట్లో ఎవడు ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎవడు ముఖ్యమంత్రి నీకెందుకు అని అడుగుతున్నాడు. నీలాగా దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మోసం ఏం చేయలేదే. చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకోవడం లేదే. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో హైదరాబాద్ నడిపొట్టిన తెలంగాణ గడ్డ మీద పుట్టింది. ఎందుకు పుట్టింది? తెలుగుదేశం ఆ రోజు ఉన్నటువంటి బీసీ ముఖ్యమంత్రి గారు అంజయ్య గారు వారికి చేసినటువంటి అవమానంలో నుంచి పుట్టింది. అంతేగాని ఆంధ్ర ప్రాంతం ఓడి కోసం పుట్టినా. ఇవాళ నువ్వు ఇస్తున్న కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తున్నావు, కమిషన్లు ఎవరితో దండుకుంటున్నావు తెలియదా? మాట్లాడితే ఖబర్దారిని అంత చూస్తా అంటావు, మూడో కన్ను తెరుస్తా అంటావు. నువ్వెమ్మ కూడా భయ్ తెరువు నీ మూడో కన్ను ఏందో అప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు ఏంటో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏందో అప్పుడు తెలుస్తుంది. మా దగ్గర ఆయుధాలు లేవనుకోవద్దు, ఉన్నాయి. సమాజం కోసం తెలంగాణ కోసం కొంచెం నోరు మూసుకొని ఉండొచ్చు తప్ప నీ బెదిరింపులకు ఎక్కడా ఈడ దొంగము, నీ బెదిరింపు తాటాకు చప్పులకు ఎవరు భయపడము. నువ్వు అంటున్నావు కదా మూడో కన్ను ధరిస్తే నువ్వేమవుతావు అని. నిజంగా నీకు మొగతనం ఉంటే తెరువు, నేను స్పష్టంగా తెరువు, అప్పుడు మేము నోరు ధరిస్తాం. ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడుతున్నావు, నీ చేతిలో ఉందనుకుంటావు. ఉంది కదా, చలో అరెస్ట్ చేయి, చెప్పు, నిజాలు బయట పెట్టుకో. ఎవడొద్దన్నాడు నిన్ను ఆగమని 4:30 నుంచి ఆగమని అడుక్కున్నాను. నీ అవసరానికి నువ్వు అడుక్కున్నావు. నువ్వు అడుక్కున్నది వాస్తవం కాదా? చంద్రబాబు గారిని కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయొద్దు అని అడుక్కున్నది వాస్తవం కాదా? ఎందుకు అడుక్కున్నావు మరి? ఎందుకు నీకు భయమని నేను అడుగుతున్నాను. ఆనాడు సోనియా గాంధీ అధికారంలో ఉంది, తెలంగాణ ఇవ్వడంలో నువ్వు కాళ్లు పట్టుకున్నావు, వచ్చింది. అందరము చెప్పినాం, చెప్పినాం. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ చెప్తే వచ్చిన తెలంగాణ నీ ఒక్కడితో నా ఒక్కడితో వచ్చిన తెలంగాణ కాదు. ఈ జాగీరు నీ సొత్తు అనుకుంటే బుద్ధి చెప్తావు. ఇవాళ నువ్వు నీ సభలు పెడితే ఎంత ఇస్తున్నావు? నీ మీద అభిమానంతో వస్తున్నారా? నువ్వు ఏం దాపితే వస్తున్నారు, ఏమిస్తే వస్తున్నారు? కూలి చితులకు పైకైతే నీకు ఎందుకు పట్టింది తెలంగాణ? అదే ఉద్యమం సమయంలో ₹1 ఖర్చు పెట్టకుంటే ప్రజలు ఖర్చు పెట్టొచ్చారు. ఇవాళ నువ్వు ₹1 సంపాదించుకొని ₹1 వెనుకేసుకొని ఈ నియోజకవర్గాల్లోని పోలీసు బలగాన్ని ఉపయోగించి డబ్బు ఉపయోగించి గెలవాలని చూస్తున్నావు తప్ప నీ పనితనంతో గెలవాలని చూడడం లేదు. కాబట్టి కేసీఆర్ గారు దయచేసి ఇవన్నీ మానేయండి. నీ మంచి పనులు ఏమైనా ఉంటే చెప్పండి, ఇంకేమైనా చేస్తామో చెప్పండి, ఓట్లాడండి. డెఫినెట్ గా మేము కూడా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడమే మా మేనిఫెస్టో ముందర పెడతాం. జనానికి ఏం చేస్తామో చెప్తాం. నేను సూటిగా అడుగుతున్న ఒకటే ఉదాహరణ, నీవు రుణమాఫీ చేసిన రైతుల కంటివి, మాట తప్పిస్తేవి, 4 విడతలుగా చేస్తాను నేను అట్లా చెప్పలేదంటే నమ్మినాం. డబ్బులు లేవేమో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో నమ్మినాం. నువ్వు 4 విడతలుగా చేసేసరికి తడిసి వడ్డీ ఎంతైందో చెప్పు. వడ్డీ మేమే కడతామన్న నీవు ఈ నోరా పాయకం దుడ్డా వడ్డీ కట్టామని అడుగుతున్నా. ఇలా రైతుల యొక్క పాస్బుక్లు బ్యాంకుల్లోనే ములుగుతున్నాయి, వాస్తవమా కాదని అడుగుతున్నా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే రైతుల పాస్బుక్లు ఎన్నికల్లో ఇప్పించు. రైతుల పాస్బుక్లు ఏవైతే వడ్డీ కట్టాల్సిన బాకీ ఉందో ఇప్పించు. మొగోళ్ళ పెట్టి అది మాట్లాడు. అది పక్కకు పెట్టేసి అడ్డగోరుగా మాట్లాడితే చూడడానికి ఎవరు లేరని మీకు తెలియజేస్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.